హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ఈవినింగ్ స్నాక్స్ కింద అదిరిపోయే ఈజీ, సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ చాకో చిప్ కుకీస్ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఒక గిన్నెలోకి రూమ్ టెంపరేచర్లో మెల్ట్ చేసుకున్న 200 గ్రామ్స్ వరకు బటర్ని వేసుకోండి. విస్కర్తో బటర్ని బాగా బీట్ చేసుకోండి. ఈ విధంగా బాగా బీట్ చేసుకున్నాక 200 గ్రామ్స్ వరకు బ్రౌన్ షుగర్ని వేసుకోండి. మీరు కావాలంటే వైట్ షుగర్ పౌడర్ని కూడా వేసుకోవచ్చండి. షుగర్ పౌడర్ అంతా కూడా బటర్లో బాగా కలిసేలాగా విస్క్ చేసుకోండి. ఈ విధంగా బాగా ఒక 2 మినిట్స్ వరకు బీట్ చేసుకున్నాక 2 ఎగ్స్ని తీసుకొని ఒక ఎగ్ని ఫస్ట్ వేసుకోండి. ఒక ఎగ్ని బాగా బటర్ మరియు షుగర్లో మిక్స్ అయ్యేలాగా బాగా బీట్ చేసుకోండి. ఈ విధంగా ఒక ఎగ్ బాగా షుగర్లో బీట్ అయ్యాక ఇంకొక ఎగ్ని కూడా వేసుకోండి. ఎగ్స్ అంతా కూడా బాగా బటర్ మరియు షుగర్ మిక్స్చర్లో కలిసిపోయేలాగా బాగా బీట్ చేసుకోండి. ఈ విధంగా బాగా బీట్ చేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకోండి. వెనిలా ఎసెన్స్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ని వేసుకోండి. కోకో పౌడర్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా బీట్ చేసుకోండి. ఈ విధంగా కోకో పౌడర్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు 300 గ్రామ్స్ వరకు మైదా పిండిని తీసుకోండి. మైదా పిండిని కొద్దిగా 2-3 బ్యాచెస్ కింద వేసుకుంటూ బాగా మిక్స్ అయ్యేలాగా విస్కర్తో బాగా కలుపుకోండి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోండి. 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. ఇప్పుడు వేసుకున్న పదార్థాలన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా డో కింద ఫామ్ అయ్యాక చిటికెడంత సాల్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ కూడా బాగా పిండిలో కలిసేలాగా కలుపుకోండి. 1/2 కప్ లేదంటే 3/4 కప్ వరకు చాకో చిప్స్ని వేసుకోండి. చాకో చిప్స్ అంతా కూడా బాగా పిండిలో కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఈ పిండిని రౌండ్ బాల్స్ కింద కుకీస్ షేప్లోకి మారేలాగా బాల్స్ కింద రెడీ చేసుకోండి. మిల్క్ చాక్లెట్ బార్స్ని కానీ లేదంటే డైరీ మిల్క్ బార్స్ని కానీ తీసుకుని ఈ విధంగా ఒక్కొక్క చాక్లెట్ పీస్ని కుకీ డోలో పెట్టుకొని రౌండ్ షేప్లో బాల్స్ కింద చేసుకోండి. ఈ విధంగా రౌండ్ బాల్స్ కింద అన్ని చాకో చిప్ కుకీస్ని రెడీ చేసుకున్నాక ఎయిర్ ఫ్రైయర్లో ఈ చాక్లెట్ చిప్ కుకీ బాల్స్ని పెట్టుకోండి. ఎయిర్ ఫ్రైయర్లో 10 to 15 మినిట్స్ వరకు 160 డిగ్రీ సెంటీగ్రేడ్స్లో వీటిని బాగా బేక్ చేసుకోండి. మధ్యలో చెక్ చేసుకుంటూ బేక్ అయ్యాయో లేదో ఒకసారి చూసుకోండి. చాలా సింపుల్గా 10 to 15 మినిట్స్లో రెడీ అయిపోయే హెల్దీ, టేస్టీ, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే చాక్లెట్ చిప్ కుకీస్ రెడీ అండి. ఈ రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి.